ఎన్ని కూటములు వచ్చినా కేంద్రంలో సుస్థిర పాలన అందించే భాజపాకే 2019లోనూ అధికారం ఖాయమని ఎంపీ కంభంపాటి హరిబాబు ధీమా వ్యక్తం చేశారు. వాజ్పేయి జయంతి సందర్భంగా విశాఖ భాజపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి హరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనవరిలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశ అభివృద్ధికి చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలకి తెలియజేయడం కోసం మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి 85% సంస్థలన్నీ కూడా ఇప్పటికే మంజూరైనాయి. ఇంకా 4 విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. రైల్వే జోను, దుగరాజపట్నం పోర్టు, కాకినాడలో ఉన్నటువంటి పెట్రో కారిడారు, కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే పెడతామంటుంది. దుగరాజపట్నం పోర్టు విషయంలో స్థలం సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తే అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విషయంలో కూడా రాజస్థాన్ లో ఏ విధమైనటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిష్పత్తిని అడుగుతుందో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అదే విధంగా అడుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కువ అడుగుతుందని చెప్తున్నారు. రైల్వే జోన్ విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ అనుకూలమైన నివేదిక ఇవ్వలేదు. అనుకూలంగా చేసి ఏ విధంగా రైల్వే జోన్ మంజూరు చేయాలో ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.